Hey guys, welcome back to my channel. Day 1 at Ujjain, Day 2 at Ujjain. Video చూసుండకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. సో టుడే Day 3 at Ujjain అన్నమాట. మేమైతే శ్రీగంగా రెస్టారెంట్కి వచ్చేసాం. పూరీలు అయితే అద్దరిపోయాయి ఇక్కడ. సో ఇక్కడ అన్ని దర్శనాలు అయిపోయినాయి కాబట్టి ఈరోజు వ్లాగ్లో మనం ఉజ్జయిన్ నుంచి ఇండోర్ ట్రావెల్ చేయబోతున్నాం. ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్తామన్నమాట. ఉజ్జయిన్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్తున్నాం అన్నమాట. మనం రఫ్లీ అరౌండ్ 150 కిలోమీటర్స్. 150 కిలోమీటర్స్ అంటే మనకి ఇక్కడ రఫ్గా 4 hours పడుతుంది అనమాట ఉజ్జయిన్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళడానికి. మనకి ఓంకారేశ్వర్లో ఏంటి అంటే నర్మదా రివర్ ఉంటుంది, మన గంగా కృష్ణ లాగా ఇక్కడ వీళ్ళకి నర్మదా రివర్ అన్నమాట. ఓంకారేశ్వర్ కూడా మనకి వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం అన్నమాట. ఇది దాని ఎంట్రన్స్. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాము. కింద వాటర్ ఉంటుంది, పైన బ్రిడ్జ్ ఉంటుంది. సో రాత్రి 9:40కి లాస్ట్ హారతి. 10 కల్లా టెంపుల్ మూసేస్తారు, ఇంకా 9:30 నుంచి రానివ్వరు. సో నైట్ మేము వెళ్ళేసరికి లేట్ అయింది. సో ఇది వ్యూ అనమాట. టెంపుల్ వ్యూ అయితే నైట్ టైం చాలా అంటే చాలా బాగుంది. జనాలు కూడా కంపారిటివ్లీ ఓకే, ఒక్క సింగిల్ లైన్ ఆఫ్ క్యూఏ ఉంది. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా గర్భగుడి లోపలికి వెళ్ళడానికి చిన్న దారి అనమాట. Day 2 at ఓంకారేశ్వర్ టెంపుల్. సో ఇదే రాత్రి చూపించిన బ్రిడ్జ్ మీకు. దీని మీద నుంచి మనం టెంపుల్కి వెళ్ళాము. సో ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఈ బ్రిడ్జ్కి అటు సైడ్ మముడేశ్వర్, ఇటు సైడ్ ఓంకారేశ్వర్, రెండు కూడా జ్యోతిర్లింగ. ఒక్కటే జ్యోతిర్లింగం, రెండు ముక్కలయ్యి ఒకటి అటు ఉంటుంది, ఒకటి ఇటు ఉంటుంది అన్నమాట. సో రెండు కలిపి దర్శనం చేసుకుంటేనే మనం ఒక జ్యోతిర్లింగం చూసినట్టు అన్నమాట. నిన్న నైట్ వచ్చింది కూడా మనం ఇదే టెంపుల్కి. సో మార్నింగ్ 6 o'clockకి మళ్ళీ దర్శనానికి వెళ్ళామన్నమాట. కానీ ఇది మార్నింగ్ అవ్వడం వల్ల చాలా పెద్ద క్యూ ఉంది, చూస్తున్నారు కదా. అసలు లైన్లు ఆల్మోస్ట్ ఒక 2 గంటలు 2.5 గంటలు పట్టింది దర్శనం కోసం మనకి. ఇక్కడ అభిషేకం జరుగుతుంది. అన్నీ కూడా టీవీస్లో ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఇది శివుడు ముందు ఉన్న నంది. టెంపుల్ లోపల ఒక్కొక్క పిల్లర్ ఉంది. అసలు చీకట్లో నిన్న రాత్రి హడావిడిలో కనిపించలేదు, కానీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఎంత బాగుందంటే భారీ పిల్లర్స్ అన్నమాట గుళ్ళోకి వెళ్ళడానికి. గర్భగుడి చాలా చిన్నది, బట్ స్టిల్ బయట ఉన్న ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అంటే పెద్ద గంటల నుంచి కనిపిస్తాయి మీకు. అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. అలా ఓంకారేశ్వర్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను అన్నట్టు ఇంకొక సగం జ్యోతిర్లింగం మనకి బ్రిడ్జికి అవతల మములేశ్వర్లో ఉంటుంది. ఆ మములేశ్వర్ గుడికి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇటు నుంచి లోపలికి వెళ్తున్నాం కదా, ఇవంతా కూడా జనాలు ఉంటే కనుక క్యూస్ అన్నీ నిండిపోతాయి. సో ఈ టెంపుల్ మాత్రం కొంచెం ఖాళీగానే ఉంది, అంత క్యూ అయితే లేదు. వెరీ సింపుల్గా అయిపోయింది దర్శనం. ఇక్కడ ఏంటి అంటే మీరు రాగి చెంబు ముందే బయట కొనుక్కుని వెళ్తే కనుక మీ అంతటి మీరే అక్కడ అభిషేకం చేయొచ్చు శివుడికి ఈ గుడిలో. లేదు అనుకుంటే అక్కడ పంతులు గారికి మీరు కొంచెం డబ్బులు ఇచ్చేస్తే కనుక వాళ్ళే ఇస్తారు మీకు చెంబులో వాటర్ పోసిస్తారు. సో మీరే మీ చేతులతో అక్కడ ఒక చెంబు నీళ్లు పోసి అభిషేకం చేసి వెళ్ళొచ్చు అనమాట ఈ గుడిలో. ఇంతసేపు నేను బ్రిడ్జ్ మీద అటు ఇటు అని చూపించాను కదా, లేదు బ్రిడ్జ్ మీద నడవము అనుకుంటే కనుక ఇలా బోట్ వే ఉంటుంది. ఈ బోట్ వేలో ఇక్కడ ఎక్కితే మీకు రోడ్ అవుట్ సైడ్ ఉన్న ఓంకారేశ్వర్ కానీ ఓంకారేశ్వర్ నుంచి మమ్మలేశ్వర్ కానీ ఈ బోట్లో దింపుతారనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అటు దింపాక మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక వైట్ కలర్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి చూసారా ఆ టెంపుల్ ముందు. అదంతా కూడా నడుచుకుంటూ అలా 5 floors పైకి ఎక్కాలన్నమాట ఓంకారేశ్వర్ టెంపుల్కి. మేము అన్ని మెట్లు ఎక్కలేము అనుకున్న వాళ్ళైతే కనుక బ్రిడ్జ్ మీద వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అనమాట. ఈజీ వాటర్
మేమేం చేసామంటే దర్శనం అయిపోయాక జస్ట్ ఇలా ఒక బోట్ రైడ్ తీసుకోవచ్చు. బోట్ రైడ్లో ఒక ½ an hour మనల్ని మొత్తం బోట్లో అక్కడ ఉన్న డ్యాము, మనకి చిన్నజీయర్ స్వామిది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక రామానుజం గారిది ఒక స్టాచ్యూ ఉంటుంది, ఇది చూపిస్తారు. ఇంకా ఒక 3 or 4 ఘాట్స్ కనిపిస్తాయి అన్నమాట, రకరకాల ఒక్కొక్క దగ్గర ఘాట్ లా ఉంటుంది, అవి చూపిస్తారు. మనకి సంగం ఉంటుంది ఇక్కడ 3 rivers కలిసేది, అది కూడా చూపిస్తారు. మేము మా ఫ్యామిలీ అంతా కలిపి వెళ్ళాం కాబట్టి ఇట్ వాజ్ రియలీ సో మచ్ ఫన్ అనమాట. చాలా మంది వెళ్తే కనుక దాట్ ఈస్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది మనకి, సూపర్ హ్యాపీ ఫీలింగ్ అనమాట. సో బోట్ రైడ్ వాజ్ సూపర్ డూపర్ ఫన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 30-40 minutes తిప్పాడు, మంచిగా అంత రౌండ్ వేసి తీసుకొస్తాడు. అండ్ దెన్ దిస్ ఇస్ ద ఘాట్. సో నర్మదా రివర్లో కొంచెం స్నానం చేయాలి, లేకపోతే వాటర్ తీసుకెళ్తారు కదా యూజువల్గా, సో దానికోసమని వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ ఇక్కడ. సో వీఆర్ డన్ విత్ ఆర్ ఓంకారేశ్వర్ ట్రిప్. సో ఓంకారేశ్వర్ నుంచి వీ కేమ్ బ్యాక్ టు ఇండోర్. ఇది హైదరాబాద్ రావడానికి వన్ అండ్ ఓన్లీ ఎయిర్పోర్ట్ నియర్ బై ఇస్ ఇండోర్ అనమాట. సో ఇండోర్లో ఎయిర్పోర్ట్లోకి మేము వచ్చేసాము. ఎయిర్పోర్ట్ వాజ్ ప్రిటీ స్మాల్ కంపేర్ టు హైదరాబాద్, బట్ ఇట్ వాస్ అ గుడ్ వెరీ డీసెంట్ ఎయిర్పోర్ట్ ఐ కెన్ సే. సో లాంజ్ అయితే వచ్చేసాము, కొంచెం సేపు లాంజ్లో రిలాక్స్ అయ్యి అండ్ దెన్ వి టుక్ అవర్ ఫ్లైట్. వీ హ్యాడ్ రియలీ గుడ్ ట్రిప్. I hope ఈ vlog వల్ల మీరు కూడా చూసి ఓంకారేశ్వర్ని చూస్తున్నారు. I'm going to be back with another super duper vlog coming soon, and till then see you again. Bye bye. Thank you so much for watching.